రైతు సోదరులకు స్వాగతం. అమరావతి వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఆదివారం రోజు ఏర్పడింది. మనం నిన్న మార్నింగ్ ఒక వీడియో చేసుకున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్లియర్గా కనిపిస్తూ ఉంది అనే రిపోర్ట్ వచ్చింది. ఆ మధ్యాహ్నం నాటికి అది అల్పపీడనంగా మారింది. అరేబియా మహాసముద్రంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండు అల్పపీడనాలకు తోడు దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు తర్వాత ఈ దక్షిణ కోస్తా ప్రాంతంతో కలిపి ఒక ద్రోణి ఆవరించి ఉంది 5.8 కిలోమీటర్ల ఎత్తులో. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహారు, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలతో వరదలు కూడా పోటెత్తుతా ఉన్నాయి. ఇక రాబోయే 48 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లో 2 నుంచి 4 సెంటీమీటర్లు, తెలంగాణలో 3 నుంచి 5 సెంటీమీటర్లు, రాయలసీమలో 4 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారిపోతూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తనము, అల్పపీడనాల ప్రభావంతో నైరుతి ఋతుపవనాల్లో కూడా కదలికొచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కర్ణాటక, అటు గోవా, కేరళలో పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లోటు వర్షపాతం నమోదవుతూ ఉంది. అయితే ఇంకా 2 రోజులు సమయం ఉంది కాబట్టి కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సహజంగా జూన్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో నమోదు కావాల్సి ఉంది. 6.2 నమోదైంది. కొన్ని జిల్లాల్లో 40%, కొన్ని జిల్లాల్లో 10% లోటు ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో మరింత ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత జూన్ మాసంలో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది, ఎంత లోటు నమోదైంది అనే వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.